రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చారిత్రాత్మకమన్నారు. 31,000 కోట్ల భారీ మొత్తంగా నిధులు కేటాయించారని తెలిపారు. ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ఆయన చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగం కోసం చాలా కేటగారికల్గా చెప్పినప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్పింది. చివరికి మాకు ఎన్నికల కోడ్ వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చెయ్యదు, కేవలం మాటలు మాత్రమే చెప్తుంది అని 10 సంవత్సరాలు రైతులను పట్టించుకోనోళ్ళు మాట్లాడిండ్రు. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు కుటుంబం, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతి. మమ్ములను రకరకాలుగా మాటలు చెప్పారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో అప్పులు కట్టడానికి డబ్బులు లేవు, అప్పులకు మిత్తి కట్టడానికి డబ్బులు లేవని చెప్పిన వాళ్ళు, అది దివాలా చేయించిన వాళ్ళే. ఆ రోజు టీఆర్ఎస్ అధికారంలో 10 ఏళ్ళు ఉంటే ఆ మాటలు చెప్పిండు. మా ముఖ్యమంత్రి మాకు రేవంత్ రెడ్డి గారు రాగానే, అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 హామీలలో ఇది కూడా ప్రధానమైనటువంటి హామీ. కాబట్టి ఇప్పటికే మేము బస్సులను ఫ్రీగా ఇచ్చినాం, ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు ఇస్తున్నాం, అదేవిధంగా రేషన్ కార్డులను పింఛన్లను ఇవ్వబోతున్నాం. ఒక్కొక్కటిగా అప్పటికప్పుడే 24 గంటలలో లేకపోతే 2 నెలల్లో 3 నెలలు కాదు. ఇది 10 సంవత్సరాలు నానబెట్టి ఒక ఇల్లు ఇయ్యనోడు, ఒక కొత్త పింఛన్ ఇయ్యనోడు, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వనోడు ఈరోజు మా మీద మాట్లాడుతున్నారు. నేను అంటున్నా, మేము ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంటే మీరు ఎగతాళి చేసిండ్రు. మేము మొదలు పెట్టినాం ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వబోతున్నాం అనేటువంటి మాట మొన్న మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అట్లాంటి ప్రభుత్వాన్ని మీరు కేవలం మీ సొంత పత్రికలలో, సొంత టీవీల్లో ఉదరగొట్టి మమ్మలను అబాస్ పాలు చేయడానికి చూశారు. కానీ అది ఏమాత్రం కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిండు ఎన్నికలప్పుడు, యాదగిరి గుట్టకొచ్చి యాదగిరి లక్ష్మీ నరసింహ సాక్షిగా మేము 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. ఏ మాట చెప్పిండో ఆ మాట ప్రకారంగా ఇంకా 15 రోజుల ముందు నుంచి పూర్తిగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈరోజు రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నెరవేర్చకుండా మేము ఎన్నికలకు రామని చెప్పినాం. మీరు ఏదో 10 సంవత్సరాల చెయ్యనోళ్ళు ఈరోజు మా గురించి మాట కూడా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా రేషన్ కార్డులు, పింఛన్లు, అదేవిధంగా మీకు ఈరోజు ఇచ్చినటువంటి పవర్ ఇస్తున్నాం, ఆ బస్సులో ఫ్రీ ఇస్తున్నాం. ఇంకా మహిళలకు కూడా ఇవ్వాల్సినటువంటి పథకాలు ఉన్నాయి. మహిళా స్కీమ్లను కూడా వాళ్ళను చాలా బ్రహ్మాండంగా కోటీశ్వరులను చేయాలి మహిళలు అనేది మా ప్రభుత్వ లక్ష్యం. మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రోజు ఎక్కడికి వెళ్ళినా. మొన్ననే అబ్దుల్లాపూర్ మెట్లో గౌడన్నల కోసం చేసిన కార్యక్రమం ఒక రాష్ట్ర కార్యక్రమం, అది కూడా. ఇవన్నీ కూడా చేస్తుంటే పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ 10 ఏళ్ళు దోసుక తిన్న దద్దమ్మలకు మేము పత్రికల ద్వారా ఈరోజు చెప్తున్నాం. అందరూ కూడా గమనించమని కోరుతున్నాం.